జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ను తీసుకొచ్చింది. స్వాతంత్ర దినోత్సవం రోజు ఆగస్టు 15 నుంచి ఈ యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానుంది. 3000 చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. యాక్టివేట్ చేసిన పాస్ లో ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు చెల్లుబాటు అవుతుందన్నారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్ కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పనిచేస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. దీని యాక్టివేషన్ కోసం త్వరలోనే ఓ లింక్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. రాజ్ మార్గ్ యాప్ తో పాటు NHAI, MORTH వెబ్సైట్లలో ఈ లింక్ అందుబాటులో ఉంటుంది. వార్షిక పాస్ తీసుకురావాలన్న ప్రయాణికుల దీర్ఘకాలిక డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పాస్ ను తీసుకొచ్చినట్లు తెలిపారు. టోల్ ప్లాజాల దగ్గర రద్దీతో పాటు వివాదాలు తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందన్నారు గడ్కరీ.